పిఆర్పి అంటే ఎట్లా ఇక్కడ ప్లేట్లెట్స్ అంటే ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే ఆ కిట్ ఉంటుందా సార్ సెపరేట్ కిట్స్ ఉంటాయి ప్లేట్లెట్ కి ఇంతకు ముందు ఏంటంటే బ్లడ్ ఎక్కువ శాంపుల్ తీసుకునే వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కి పంపించి ప్లేట్లెట్స్ సెపరేట్ చేసేవాళ్ళు సో ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కి పంపించాల్సిన అవసరం లేదు అస్సలు అవసరం లేదు ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెన్స్ హియర్ ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్ టైంలో ప్రాసెసింగ్ అయిపోతుంది పేషెంట్ వస్తారు బ్లడ్ తీసుకుంటాము హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ప్రాసెసింగ్ టైము ప్లేట్లెట్ సెపరేట్ చేసుకొని పేషెంట్ని ఇక్కడ తీసుకొని వస్తాం ఆపరేషన్ థియేటర్లో ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ మనం ఇంజెక్షన్ చేస్తాం అనమాట రేడియో ఫ్రీక్వెన్సీ లాగానే ఎవ్రీథింగ్ ఇక్కడ మనం కనిపించనిది చేయం మనం కనిపించేదే చేస్తాం అంటే ఎక్స్రేలు అండ్ అల్ట్రాసౌండ్లో మనకి నాలెడ్జ్ ఉంటుంది నీడల్ ఎక్కడ వెళ్తోంది ఆ నీడల్ కరెక్ట్ ఏరియాలో ఉన్నదా లేదా నరం దగ్గర ఉన్నదా లేదా అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది కరెక్ట్ బోన్కి కాంటాక్ట్లో ఉన్నదా లేదా మనకి ఎక్స్రేలో తెలుస్తుంది ఓకే అది చూసుకుంటూనే మనం చేస్తాం ఈ డ్యూయల్ టెక్నాలజీతో మనకు సక్సెస్ రేట్స్ 100% టార్గెట్ సక్సెస్ రేట్స్ అంటే అక్యురేట్గా చేయగలుగుతాం ఓకే దీంట్లో కూడా మన ప్లేట్లెట్స్ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి అన్నమాట ఇదేంటంటే జస్ట్ పిఆర్పి కిట్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కిట్ దీంట్లో ఏంటంటే మనం బ్లడ్ సెపరేట్ చేసి ప్లేట్లెట్ సెపరేట్ చేస్తాము కాకపోతే దీన్ని యాక్టివేట్ చేయము అంటే ప్లేట్లెట్స్ యాక్టివేట్ చేస్తేనే దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ బయట వస్తాయి అన్నమాట సో ఇది డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాము బాడీ యాక్టివేట్ చేస్తుంది దీంట్లో ఇది మెడిసిన్ దీంట్లో ఇది ఒక ట్యూబ్ లాగా ఉంటుంది ఓకే సో ఇది ఇలాంటి మనం ఒక 4 to 6 ట్యూబ్స్ తీసుకుంటాము సో ఈచ్ ట్యూబ్లో అరౌండ్ 8 ml సో లెట్స్ సే 6 ట్యూబ్స్ అనుకోండి 48 ml తీసుకుంటాము ఒక్కొక్క దాంట్లో అరౌండ్ ఇప్పుడు ఇది ఏంటిది సార్ దీంట్లో ఇది కింద ఇది ఒక రియేజెంట్ లాగా ఉంటుంది ఇది ఏంటంటే దిస్ విల్ హెల్ప్ సెపరేట్ ద ప్లేట్లెట్స్ రెడ్ సెల్స్ వైట్ బ్లడ్ కి ఇది కలుపుతారు కలిపితే అది ప్లేట్లెట్స్ ని సెపరేట్ అయిపోతుంది ఓకే ప్లేట్లెట్స్ yellowగా వస్తాయి రెడ్ అండ్ వైట్ సెల్స్ సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు మీరు బ్లడ్ తీసుకున్న దీంట్లోనే తీసుకుంటారు దీంట్లో తీసుకొని ఒక 2 స్పిన్స్ ప్లేట్లెట్స్ అయితే 2 స్పిన్స్ చేస్తాం ఒకటేమో సెంట్రిఫ్యూజ్ ఇలా ఉంటుందన్నమాట సో ఈ సెంట్రిఫ్యూజ్లో మనం బ్యాలెన్స్ చేసుకొని ఓకే దీంట్లోకి ఫస్ట్ బ్లడ్ తీసుకొని సెంట్రిఫ్యూజ్ లో పెడితే ప్లేట్లెట్స్ సెపరేట్ అవుతుంది దీంట్లో మనకి ఈ నాబ్ ఉంటుంది దీంట్లో ఎంత స్పిన్ చేయాలన్నట్టు ఎంత స్పిన్ చేసి సెంట్రిఫ్యూజ్ చేయాలో తెలుస్తుంది అనమాట ఓకే 2 స్పిన్స్ చేస్తాము ప్లేట్లెట్స్ కోసము ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే ఈ సింగిల్ కిట్ వస్తుంది దీన్ని గ్రోత్ ఫ్యాక్టర్ కిట్ అంటారు ఓకే సో ప్లేట్లెట్సే సెపరేట్ అవుతాయి సెపరేట్ చేస్తూ దీంట్లో ఒక యాక్టివేటర్ ఉంటుంది ఆ ప్లేట్లెట్స్ ఆల్రెడీ యాక్టివేట్ చేసేస్తుంది ఆల్రెడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని కూడా రిలీజ్ చేసేస్తుంది సో ఆ రిలీజ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్ ఇంజెక్షన్ చేస్తాం దీంట్లో అయితే బ్లడ్ తీసుకునేది కూడా తక్కువనే ఓకే 9 ml తీసుకుంటాం సో దీంట్లో మనం ఆల్మోస్ట్ ఒక 40 to 50 ml తీసుకోవాల్సి వస్తుంది ఓకే సో నేనేం చేస్తాను అంటే ఐ యూజ్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్లేట్లెట్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ బోత్ ఎట్ ద సేమ్ టైం ఓకే ఇది నా ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ వర్కింగ్ బెటర్ ఒకప్పుడు ఓన్లీ ప్లేట్లెట్స్ యూజ్ చేసేవాడిని ఇది వచ్చిన తర్వాత ఇది కూడా యూజ్ చేశాను సెపరేట్గా కాకపోతే ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఓకే సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ మెయిన్లీ ప్లేట్లెట్స్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రెండు ఇస్తున్నారు కాబట్టి ఇటు ప్లేట్లెట్స్ ద్వారా వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మీరు డైరెక్ట్ గా ఇచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్ నుంచి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఓకే అది ప్లేట్లెట్స్ రప్చర్ అయితే ప్లేట్లెట్స్లో నుంచి వస్తాయన్నమాట గ్రోత్ ఫ్యాక్టర్స్ ఓకే అది మనం ఇంతకుముందు ప్లేట్లెట్స్ ఇచ్చే దాంట్లో ఏంటంటే బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అది రప్చర్ అయ్యి అప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి ఇప్పుడు అలా కాకుండా మీరు డైరెక్ట్ గా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తున్నారు ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఎవరికి డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తారు ఎవరికి ఓన్లీ ప్లేట్లెట్స్ ఇస్తారు ఒరిజినల్లీ మనం ప్లేట్లెట్స్ ఇచ్చేవాళ్ళము ఈ మధ్యన అందరికీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తున్నాము అలాంగ్ విత్ ప్లేట్లెట్స్ దీంట్లో ఉన్న యాక్టివేటర్ ఈ ప్లేట్లెట్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది సో మెయిన్లీ ఏంటంటే ఎక్కువ ప్లేట్లెట్స్ మనం కాన్సన్ట్రేట్ చేసుకొని దాన్ని యాక్టివేట్ చేసామనుకోండి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అన్నమాట దానివల్ల తొందరగా క్యూర్ రేట్ ఎక్కువ అవుతుంది పెయిన్ అనేది గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్ట్ చేస్తే పెయిన్ అనేది ఇంజెక్షన్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేస్తే ఒక 1-2 days కొంచెం నొప్పిగా ఉంటుంది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్ట్ చేస్తే పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది అంటే టోటల్ పెయిన్ పోదా సార్ ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తే మీకు కరెక్ట్ స్టేజ్లో వస్తే విత్ ఇన్ 1 month యువర్ పెయిన్ విల్ బికమ్ 0 ఓకే అంటే ఇనిషియల్ స్టేజెస్లో సార్ గ్రేడ్ 1-2 స్టేజ్లో అయితే పర్ఫెక్ట్లీ నార్మల్ గ్రేడ్ 3లో కూడా విత్ ఇన్ 1-1.5 month కంప్లీట్లీ నార్మల్ పెయిన్ అయిపోతుంది కాకపోతే రెపిటిషన్స్ చేసుకుంటూ ఉండాలి ప్లేట్లెట్స్ అదే స్టేజ్లో పెట్టుకోవాలి అని అంటే
మేబీ ఎవ్రీ 1.5-2 ఇయర్స్కి మళ్ళీ అది రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గ్రేడ్ 1లో కానీ 2లో కానీ వచ్చారనుకోండి మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్లో, అప్పుడు వాళ్ళు ఒకసారి ఇంజెక్షన్ పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుంటే మళ్ళీ ఎప్పటి వరకు తీసుకోకుండా ఉండొచ్చు? గ్రేడ్ 1కి అయితే యాక్చువల్లీ అవసరం లేదు. గ్రేడ్ 2 వాళ్ళకి గ్రేడ్ 1కి యాక్చువల్లీ అవసరం లేదు. గ్రేడ్ 2 వాళ్ళకైతే ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ అవసరం పడదు. గ్రేడ్ 3 వాళ్ళు ఆ స్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవబోతుందో ఆ టైంలో వస్తే ఇట్ విల్ వర్క్ ఫర్ 4 to 5 years కన్సిస్టెంట్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. ఇది నా ఎక్స్పీరియన్స్. ఓకే, గ్రేడ్ 4లో వస్తే మాత్రం ఇట్ మే వర్క్ 6 months to 1 year ఓన్లీ. అది కూడా అంత మంచి రిజల్ట్ ఉండదు. గ్రేడ్ 4లో అయితే మళ్ళీ 6 months to 1 year ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే ఐ ప్రిఫర్ రేడియో ఫ్రీక్వెన్సీ ఫర్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి మరి రేడియో ఫ్రీక్వెన్సీ ఇస్తే ఇంకా అది ఎన్ని రోజుల వరకు అది వర్క్ అవుతుంది? రేడియో ఫ్రీక్వెన్సీ మనకి అప్ టు 2 years దాకా మంచి ఎఫెక్ట్స్ వస్తుంది. 2 years దాకా మళ్ళీ పెయిన్ రాదు. మళ్ళీ 2 years తర్వాత రిపీట్ చేసుకోవచ్చు. బికాజ్ మనము రేడియో ఫ్రీక్వెన్సీలో జాయింట్ లోపల ఏమి టార్గెట్ చేయట్లేదు, జాయింట్ చుట్టూ టార్గెట్ చేస్తున్నాం. ప్లేట్లెట్స్ అయితే జాయింట్ లోపల టార్గెట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు వన్స్ ప్లేట్లెట్ ఇంజెక్షన్ కానీ లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇచ్చిన వాళ్ళకి కానీ ఇమీడియట్గా ఎన్ని రోజులకి తగ్గుతుంది పెయిన్ తగ్గడానికి ఎంత టైం పడుతుంది? ఇమీడియట్గా తగ్గుతుందా, కొంత టైం తీసుకుంటుందా? రేడియో ఫ్రీక్వెన్సీ చేస్తే వితిన్ 1 week to 10 days దాని మాక్సిమం ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, అండ్ దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఓకే, మనం ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ చేస్తే అదొక సీక్వెన్స్లో ఇస్తాం. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక్కసారి ఇచ్చి పంపించేయడం. ఓకే, ఎవ్రీ 3 to 4 weeks రిపీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తే మళ్ళీ 3 to 4 weeks తర్వాత ఇంకొకసారి, మళ్ళీ 3 to 4 weeks తర్వాత ఇంకొకటి. సో టోటల్ 3 times ఇంజెక్షన్ చేస్తాం. అది 3 sittings అవసరం అవుతుంది. 3 sittings అవసరం పిఆర్పికి. ఓకే, అప్పుడు ఆ 3 times ఇంజెక్షన్ చేసిన తర్వాత ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఫస్ట్ టైం ఇంజెక్షన్ చేసి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సెకండ్ టైం చేసినప్పుడు బెటర్ అనిపిస్తుంది, థర్డ్ నుంచి వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ తెలిసిపోతుంది, అంటే వాళ్ళ పెయిన్ ఫ్రీ అయిపోతారు. ఓకే, స్టేజ్ 2 వాళ్ళకి కూడా మనం 3 times ఇంజెక్షన్ చేస్తాము. కాకపోతే వాళ్ళకి వితిన్ ఫస్ట్ ఇంజెక్షనే తగ్గిపోయింది, ఇంకా సెకండ్ థర్డ్ ఎందుకు అని అడుగుతారు. ఓకే, దట్ ఈస్ జస్ట్ టు రీఇన్ఫోర్స్ అంతే. ఇప్పుడు వీళ్ళకి ఇంజెక్షన్ తీసుకుంటే డిసీజ్ ప్రోగ్రెషన్ కూడా మనం ఆపొచ్చా? అదే స్టేజ్లో ఆపుకోవచ్చు, ప్రొవైడెడ్ యూ డూ యాక్టివిటీ, ఎక్సర్సైజ్. మిగతావన్నీ ప్రికాషన్స్. ఓన్లీ ఇంజెక్షన్ చేసుకొని వెళ్ళిపోయి ఇంకా అదే స్టేజ్లో ఎప్పుడుకుంటామంటే అది అవన్నీ. ఎందుకంటే ఏజ్తో పాటు ఏదైతే చేంజెస్ వస్తూనే ఉంటాయి. సో మనం ఆ ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ ప్రివెంట్ చేసుకోవాలి అంటే యాక్టివ్, గుడ్ న్యూట్రిషన్, యాక్టివ్ ఎక్సర్సైజెస్, ఓకే, రెగ్యులర్ బ్రేక్స్ అండ్ మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. బికాస్ దట్ ఈస్ ద నంబర్ 1 reason we age faster. Yes.